నా బంగారం నా పిల్లల బంగారం మొత్తం అమ్మినా 5 కోట్లలో 5% కూడా కావంటున్నారు శ్రీవాణి గారు. ఇప్పుడైతే వేణుస్వామి ప్రైమ్ మినిస్టర్తో కలిసి ఫోటో దిగాను అని చెప్పి ఒక ఫోటోని వైరల్ చేసుకోవడం జరిగింది. ఆయన చాలా ట్రెండ్ అవుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే మూర్తి అండ్ వేణుస్వామి వీరిద్దరి మధ్యలో పర్సనల్లీ కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. ఎందుకు వేణుస్వామినే కాంట్రవర్సీకి గురవుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళీ అవుతాడని చెప్పి వేణుస్వామి ప్రొజెక్ట్ చేయడం, టీవీ5 మూర్తి వేణుస్వామిని 5 కోట్లు డిమాండ్ చేసినట్టుగా అర్థమైంది. సెలబ్రిటీస్ జాతకాలు చెప్పడం వల్ల న్యూస్ వైరల్ అవుతుందని, పబ్లిక్ ఇంకా బాగా వెళ్తుందనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు అయితే అసలు సీఎం అవ్వడానికి ఛాన్సే లేదు అని కూడా అన్నారు. వేణుస్వామి గారికి కూడా ఫ్యాన్స్ ఉంటారు. పవన్ కళ్యాణ్ కి రాజయోగం లేదు అని తేల్చి చెప్పేశారు. గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నట్టయితే సోషల్ మీడియా వేదికగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఆయన చాలా ట్రెండ్ అవుతున్నారు. ఆయన కాంట్రవర్సీకి కూడా గురవుతున్నారు. సోషల్ మీడియాలో ఎంతోమంది ఆస్ట్రాలజర్స్ ఉండగా కూడా ఎందుకు వేణుస్వామినే కాంట్రవర్సీకి గురవుతున్నాడు? అసలు వేణుస్వామి చేసే పనులేంటి? అతను చేసే పనుల వల్ల, అతను మాట్లాడే మాటల వల్ల అయితే అందుకే కాంట్రవర్సీ అయిందా అన్నది ఒకసారి మనం డిస్కస్ చేసి చెప్దాం. అండ్ ఈరోజు మనతో ఉన్నారు చందు గారు. సార్, ఇప్పుడు మనం కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే అండ్ మనం ఒక 2 days బ్యాక్ కూడా చూసాము, శ్రీవాణి గారు సూసైడ్ అంటే అలాంటి ఒక వీడియో చేసి పెట్టారు. సో దాంట్లో ఏముందంటే గత 2 రోజుల క్రితం మనం చూసుకున్నట్టయితే వేణుస్వామి గారి భార్య శ్రీవాణి వారిద్దరూ కలిసి ఒక వీడియో మీడియాలో పెట్టారు. సో దాంట్లో ఏముంది అంటే ముఖ్యంగా టీవీ5 మూర్తి వేణుస్వామిని గత 8 నెలలుగా వేధిస్తున్నట్టుగా చెప్పాడు. అలాగే ఆ 8 నెలల్లో తను 15 కిలోలు తగ్గినట్టు కూడా చెప్పారు. సో అతను ముందు నుంచి చెప్పుకొని వచ్చే విషయం ఏంటంటే తను ఎప్పుడైతే మహా టీవీలో వర్క్ చేశాడో అప్పటి నుంచే అతనిపై ఒక పర్సనల్ టార్గెట్ చేసి టార్చర్ పెడుతున్నారు అని వేణుస్వామి అండ్ శ్రీవాణి కూడా చెప్పారు. అలాగే ఈ టీవీ5 మూర్తి వేణుస్వామిని 5 కోట్లు డిమాండ్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే టీవీ5 న్యూస్లో ఎక్కువగా వేణుస్వామి వీడియోస్ గురించి, వేణుస్వామి ఏమేం చేశాడు, ఎంతమంది దగ్గర ఎంత మనీ తీసుకుంటున్నారు, అండ్ తన కన్సల్టేషన్ ఫీజే 10,000 అని ఇలా అతనికి సంబంధించిన వీడియోస్ అన్ని లీక్ చేస్తూ వస్తున్నాడు. సో దానికి వేణుస్వామి ఆస్ట్రాలజర్ ఈ వీడియో పెట్టారు. ఇంకా సూసైడ్ నోట్ చేసుకుంటాము, నా బంగారం నా పిల్లల బంగారం మొత్తం అమ్మినా 5 కోట్లలో 5% కూడా కావంటున్నారు శ్రీవాణి గారు. మరి మీరు చెప్పండి, అతను వేణుస్వామి గురించి వీడియోస్ తీయడం వల్ల వేణుస్వామి ఇలా చేశారంటారా? అందరికీ నమస్కారం అండి. సో గత వారం రోజుల నుంచి చాలా ఎక్కువగా ట్రెండింగ్గా నడుస్తున్నటువంటి పేరేంటంటే వేణుస్వామి. సో వేణుస్వామి గురించి చెప్పాలి అంటే వేణుస్వామి ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్ అన్న డౌటే లేదు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కొన్ని వందల మంది ఆస్ట్రాలజర్స్లో వేణుస్వామి ఎక్కువగా ట్రెండింగ్ అవ్వడానికి కారణం ఏంటంటే తను రెగ్యులర్గా సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్స్ ఎక్కువగా చెప్తూ వీడియోస్ పెడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మెయిన్గా కాంట్రవర్సీ అనేటువంటిది గత 7-8 years నుంచి నడుస్తూ ఉందండి. ఎందుకంటే ఎప్పుడైతే వేణుస్వామి ప్రైమ్ మినిస్టర్తో కలిసి ఫోటో దిగాను అని చెప్పి ఒక ఫోటోని వైరల్ చేసుకోవడం జరిగింది. దాన్ని టీవీ5 మూర్తి నాకు తెలిసి 10 years నుంచి కూడా చాలా చక్కటి జర్నలిస్టు, మహా టీవీలో కానీ, ఏబిఎన్లో కానీ, ఆ తర్వాత టీవీ5లో కానీ ఒక సీనియర్ జర్నలిస్టు. అయితే తను ఒక డిబేట్లో ప్రైమ్ మినిస్టర్తో దిగినటువంటి వేణుస్వామి యొక్క ఫోటోని ఇది ఫేక్ ఫోటో అని చెప్పి ప్రూఫ్ చేయడం జరిగింది. ఎలా ప్రూఫ్ చేశాడంటే తను పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కున్నాడు అనమాట. అంటే వేణుస్వామి అనేటువంటి పర్సన్ వచ్చాడా, కలిసాడా? ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ని ఎవరెవరు కలుస్తారనేటువంటి టోటల్ లిస్ట్ ఉంటుందండి. సో ఆ లిస్ట్లో వేణుస్వామి పేరు లేదు. అయితే ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఇది ఒక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఫోటో, ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ని కలిశాడో అప్పుడు దిగినటువంటి ఫోటో అని చెప్పి చూపించి దీనిలో ప్రైమ్ మినిస్టర్ ఫోటో పక్కన ఉన్నటువంటి సీఎం ఫోటోని తీసేసి తన వేణుస్వామి ఫోటోని పెట్టుకొని మార్ఫింగ్ చేసి దాన్ని పబ్లిక్లో చూయించుకుంటూ నాకు ప్రైమ్ మినిస్టర్తో సంబంధాలు ఉన్నాయని చెప్పి
తన యొక్క బిజినెస్ పెంచుకునే ప్రయత్నం చేశాడని చెప్పి మూర్తి గారు దాన్ని బయట పెట్టడం జరిగింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది అసలు స్టోరీ. అప్పటి నుంచి కూడా వేణుస్వామి ఎప్పుడెప్పుడైతే న్యూస్లోకి వస్తూ ఉంటాడో అప్పుడప్పుడు ఈ మూర్తి గారు తనని కంప్లీట్గా టార్గెట్ చేయడం, స్పెషల్ డిబేట్స్ పెట్టడం ఇవన్నీ జరగడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మూర్తి అండ్ వేణుస్వామి వీరిద్దరి మధ్యలో పర్సనల్లీ కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. ఎస్పెషల్లీ మూర్తి డైరెక్ట్గా అటాక్ చేయడం, డిబేట్స్ పెట్టడం, ఇవన్నీ చేయడం వల్ల. సో ఎప్పుడైతే ఇది చినికి వానలా చాలా ముదిరిపోయిందో సిచ్యువేషన్, ముఖ్యంగా ఈ నాగ చైతన్య అండ్ శోభిత యొక్క ఎంగేజ్మెంట్కి సంబంధించినటువంటి వీడియో వైరల్ అవ్వడం, దానిపైన కూడా స్పెషల్ డిబేట్లు పెట్టడం, ఇవన్నీ కూడా దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఇష్యూ కానీ, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళీ అవుతాడని చెప్పి వేణుస్వామి ప్రొజెక్ట్ చేయడం. అంతేకాదు చందు గారు, ఎస్ చెప్పండి. సో మనం రీసెంట్ గా చూసుకున్నట్టయితే వేణుస్వామి మన జగన్ గెలుస్తారు అని చెప్పారు. అండ్ చంద్రబాబు అయితే అసలు సీఎం అవ్వడానికి ఛాన్సే లేదు అని కూడా అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కి రాజయోగం లేదు అని తేల్చి చెప్పేశారు. అండ్ మన ప్రభాస్ విషయంలో కూడా ప్రభాస్ జాతకంలో 100% మళ్ళీ హిట్ కొట్టే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ ప్రభాస్ జీవితం మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఏదైతే అంటే బాహుబలి అయిన తర్వాత మళ్ళీ హిట్స్ రావని చెప్పి చెప్పాడు. అవునండి. బట్ రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే కల్కి 100 కోట్ల 1000 కోట్లు దాటిపోయింది. చాలా పెద్ద హిట్ అయింది. సో ఇంకా ఏంటి అంటే ఈ పాలిటిక్స్ ఏదైతే అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మన రేవంత్ రెడ్డి గెలిచాక, అక్కడ పవన్ కళ్యాణ్ గెలిచాక అతను అందరి ముందు ప్రామిస్ చేశాడు మళ్ళీ సోషల్ మీడియాలో, ఇంకా మళ్ళీ చెప్పనని. అవును, మళ్ళీ చెప్పనని ప్రామిస్ చేశాడు. ఇంకా అంటే నేను ప్రముఖ సినిమాలలో ఉండే హీరోస్ గురించి, హీరోయిన్స్ గురించి కానీ, రాజకీయాలలో ఉండే వారి గురించి కానీ ప్రత్యేకంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో చెప్పను అని ప్రామిస్ చేశాడు. అండ్ దాని తర్వాతనే ప్రామిస్ చేసిన వెంటనే మళ్ళీ మన శోభిత దులిపాలే అండ్ నాగ చైతన్య గారి ఎంగేజ్మెంట్ వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ బయటకు వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ ఒక పెన్ను ఉన్న ఒక బోర్డు పట్టుకుని బయటకు వచ్చాడు. చూసారు కదా. సో దాంట్లో మళ్ళీ చెప్పిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరు ఇంకెక్కువ కాలం కలిసిండరు. సో అక్కడ వాళ్ళు చెప్పిన విషయం, అక్కడైనా చెప్పిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరు ఎక్కువ కాలం మళ్ళీ కలిసి ఉండరు, కంపల్సరీ వీరికి గుడ్ డివోర్స్ అవుతాయి అని చెప్పారు. అవునవును. అప్పుడు పెద్ద దుమారమే రేగింది. తర్వాత మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మంచు విష్ణు కూడా కాల్ చేసి ఇట్లా మా సినిమా వాళ్ళ పైన ఎందుకు పడుతున్నారు, సో దయచేసి ఇవన్నీ చేయకండి, మా సినిమా వాళ్ళ మీద పడకండి అని చెప్పి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణు చెప్పడం జరిగింది. అప్పుడు కూడా తను రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అయ్యే ఒక వీడియో కూడా పెట్టాడు కదా. ప్రముఖ జర్నలిస్టులు కూడా అతని మీద కంప్లైంట్ చేసినప్పుడు అప్పుడు మంచు విష్ణు గారు కాల్ చేసి ఇలా చేయడం కరెక్ట్ కాదంటే అతను అప్పుడు మళ్ళీ ఇంకో వీడియో పెట్టాడు. ఏమని పెట్టాడంటే, ఇంకా నేను ఎవరి జోలికి వెళ్ళాను, ఎవరి వ్యక్తిగత జీవితాలని నేను బయటికి. ఇంకొక విషయం ఏంటంటే, చిరంజీవి గారి మన్మరాలు పుట్టినప్పుడు, రామ్ చరణ్ గారి కూతురు పుట్టినప్పుడు కూడా వెంటనే ఇలా పుట్టిందో లేదో అలా వాళ్ళ జాతకాన్ని చెప్పేశారు. యాక్చువల్గా అయితే జాతకం ప్రకారం ఒక పాపకు గాని బాబుకు గాని పుట్టిన 12 సంవత్సరాల తర్వాతే జాతకం చూడాలి అని జాతకాలలోనే ఉంది. అంటే జాతకం చదివిన దాంట్లోనే ఉంది. మరి అతను అలా చెప్పేశారు. ఓవరాల్ ఏంటంటే సెలబ్రిటీస్ జాతకాలు చెప్పడం వల్ల న్యూస్ వైరల్ అవుతుందని, పబ్లిక్ ఇంకా బాగా వెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో మేబీ అదొక బిజినెస్ టాక్టిక్ లాగా యూజ్ చేసుకుంటున్నారని అనిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ ఈ లేటెస్ట్ వీడియో అయితే, అంటే 5 కోట్ల ఇష్యూ అయితే ఉందో అది మాత్రం ఎక్కువగా వైరల్ అవుతా ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు అదొక రికార్డింగ్ అని చెప్పి పెట్టారు, ఫోన్ రికార్డింగ్ అని. కానీ నాకు ఆ వీడియో చూసినప్పుడు అనిపించింది ఏంటంటే అది ఫోన్ రికార్డింగా లేదా, ఎందుకంటే ఫోన్ రికార్డింగ్ లో బీప్స్ వస్తుంటాయి, చిన్న చిన్న సౌండ్స్ వస్తుంటాయి, ఆ ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఒక డిఫరెంట్ ఉంటుంది. ఇది ఏంటంటే జస్ట్ ఒక కూర్చొని మాట్లాడుతున్నారా, లేకపోతే ఒక వాట్సాప్, అంటే ఓవరాల్ గా ఏంటంటే ఇది ఫోన్ కాల్ కాదా, లేకపోతే అన్న కొన్ని రకరకాల డౌట్స్ అయితే వస్తున్నాయి. బట్ ఏదైనప్పటికీ మూర్తి గారు అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ సైబర్ క్రైమ్ లో కూడా కంప్లైంట్ ఇచ్చానని చెప్పి TV5 డిబేట్ లోనే తను చెప్పడం జరిగింది. సో చూడాలి, పోలీస్ ఇన్వెస్టిగేట్ లో అసలు విషయాలు ఏంటో తెలుస్తాయి. బట్ ఓవరాల్ గా ఏంటంటే నా వర్షన్ ఏంటంటే మెయిన్ గా ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది ఎలాగో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ చట్టం ప్రూవ్ చేస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే మూర్తి గారు చెప్పేటువంటి వర్షన్లో కొంత నిజం, అంటే 100% నిజమే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను కూడా పర్సనల్గా 10 years నుంచి నేను మూర్తి గారిని చూస్తున్నాను. తను ఒక చక్కటి జర్నలిస్ట్, ఎన్నో
తను పర్సనల్గా లైఫ్ని రిస్క్ పెట్టి కూడా తను ఎన్నో ఎన్నో మిషన్స్ క్లియర్ చేశాడు. లైక్ ఏంటంటే ఓల్డ్ సిటీలో జరిగేటువంటి అన్యాయం, లైక్ అమ్మాయిలని సేల్ చేయడం, ఇవన్నీ కొన్ని అన్యాయాలని బయట పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి తను చాలా హెల్ప్ చేశాడు యాజ్ అ జర్నలిస్ట్గా. సో తన యొక్క నిజాయితీకి ఎటువంటి డౌట్ లేదు. 5 కోట్లు డిమాండ్ చేశాడంటే మాత్రం నేను పర్సనల్గా నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. అవునండి, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారం టీవీ5 మూర్తి జర్నలిస్ట్ గారు తను చేసిన సాహసాలు, అంటే తను నిజామాబాద్లో అనుకుంటా, ఎగ్జాక్ట్లీగా గుర్తులేదు, బట్ ఊరందరూ కూడా భయపడుతూ ఉండే సమయంలో ఊర్లో క్షుద్ర పూజలు అవి జరుగుతున్నాయి అన్నప్పుడు రక్తంతో కలిపిన అన్నము, నిమ్మకాయలు, దానికి సంబంధించిన వస్తువులన్నీ అక్కడ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు భయపడ్డారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి. బట్ టీవీ5 మూర్తి గారు మాత్రం అక్కడికి వెళ్ళి ఆ భోజనాన్ని తిని ఆ నిమ్మకాయలు ఉంటాయి కదా దాన్ని చేపట్ చేసుకొని తాగాడు. సో అది కూడా ఒకప్పుడు చాలా వైరల్ గా మారింది. అంతేకాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఓల్డ్ సిటీలో ఏదైతే జరిగిందో ఒక 60 నుంచి 70 వయసు ఉన్నటువంటి ముసలి వాళ్ళు చాలా మంది చిన్న చిన్న పాపల్ని దుబాయ్ సైడ్లకు అమ్మేసేవారు. 20,000కు 30,000కు చిన్న పిల్లల్ని అమ్మేసేవారు. ఆ సందర్భంలో స్టింగ్ ఆపరేషన్ చేశారు వాళ్ళు. అవునవును, అసలు దానికైతే హ్యాండ్స్ అప్ అండి. చాలా చేశారు ఇలాంటివి. అంటే ఓవరాల్ గా ఏంటంటే మూర్తి గారి గురించి అయితే డెఫినెట్ గా చాలా మంచి జర్నలిస్ట్ అన్న డౌట్ లేదు. సో 5 కోట్ల డిమాండ్ చేశారని అయితే వీడియో పెట్టారో వీడియోలో, అంటే శ్రీవాణి గారు మన శ్రీమతి వేణు అసలు ఆ రికార్డింగ్ ఏంటంటే, సో దాంట్లో కొంచెం డౌట్స్ అయితే కొన్ని క్లియర్ కావాలి. ఎస్పెషల్లీ ఏంటంటే ఆ పర్సన్ ఎవరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 ఆ పర్సన్ ని ఆడియో బయట పెట్టడం కంటే డైరెక్ట్ గా ఎవిడెన్స్ పోలీస్ స్టేషన్ లో ఇవ్వచ్చు కదా. నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాను, సో ఆ కంప్లైంట్ కి సంబంధించినటువంటి సెక్షన్ ఇది అని చెప్పచ్చు కదా. కేవలం ఒక వీడియో మాత్రం రిలీజ్ చేసేసి లేదండి. ఆ వీడియోలో కూడా మీరు చూసినట్టయితే మన వేణుస్వామి గారు చెప్పేటప్పుడు కింద ఒక సంథింగ్ ఏదో పేపర్ లేకపోతే ఒక స్క్రిప్ట్ లాంటిది ఉంటుంది అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కూడా కావాలంటే ఆ వీడియో ఒకసారి, అంటే శ్రీవాణి గారు ఉన్న వేణుస్వామి గారు రిలీజ్ చేసిన వీడియో మేము పక్కకి స్క్రోల్ చేస్తాము, ఒకసారి చూడండి. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి మనోవేదన అనుభవిస్తున్నాను అని అన్నప్పుడు ఆ బాధ అతని లోపల నుంచే వస్తుంది. ఏదైనా చిన్న డిస్కషన్ జరిగినా కానీ, చిన్న విషయం తెలిసినా కానీ మనం ఎంతైతే ఇట్లా ఓపెన్ గా మాట్లాడతామో, మరి అలాంటిది అతను అన్ని సంవత్సరాల నుంచి నేను మనోవేదన అనుభవిస్తున్నాను, ఇంకా నేను ఇంత బరువు తగ్గాను, నా మీద పర్సనల్ అటాక్ చేస్తున్నారు, నా గురించి కావాలని పర్సనల్ గా బయట నాకేమనిపించిందంటే మెయిన్ ఏంటంటే ఆ వీడియో మొత్తంలో కూడా తను ఏదో అంటే చట్టపరంగా కానీ న్యాయం కావాలనేటువంటి ఉద్దేశం కంటే కూడా తనకి సానుభూతి కావాలి, తనకి ఏదైతే తన బిజినెస్కి సంబంధించి ఆస్ట్రాలజీ ఆ పేరు ప్రఖ్యాతలు తగ్గిపోతాయేమో, నాకు సానుభూతి కావాలి అనేటువంటి ఉద్దేశంతో వీడియో రిలీజ్ చేసినట్టు కనిపిస్తుంది. కానీ ఇది నిజంగా ఒకవేళ మూర్తి గారు 5 కోట్లు డిమాండ్ చేశారు అనేటువంటి విషయం అయితే డెఫినెట్గా తను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, దాంతోపాటు కోర్టులో కూడా కేసు వేయచ్చు. ఓవరాల్గా చట్టపరంగా కూడా తన న్యాయం కోసం పోరాడచ్చు. కానీ కేవలం ఒక వీడియో మాత్రం రిలీజ్ చేసి మళ్ళీ ఇంకా వీడియోలో ఏం చెప్తారంటే, ఇంకా మాకు ఆత్మహత్య తప్ప వేరే ఆప్షనే లేదు, కానీ మా దగ్గర చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఒకవేళ మేము గనక బతికి ఉండుంటే గనక మేము ఇంకా కొన్ని వీడియోస్ మళ్ళీ రిలీజ్ చేస్తామని, ఇట్లా వీడియోస్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. కానీ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, అక్కడ కంప్లైంట్ ఇచ్చాము, కోర్టులో కేసు వేసాము, కేసు నెంబర్ ఇది ఇట్లా ఉందని చెప్పి వాళ్ళు అటు న్యాయం కోసం చేస్తున్నారా లేకపోతే కేవలం సానుభూతి కోసం చేస్తున్నారా అనేటువంటి అనుమానం అయితే నాకు కలుగుతుందండి. లేదండి, నాకు ఇప్పుడు ఇక్కడ చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే, నాకు వేణుస్వామి ఆస్ట్రాలజర్ తెలుసు, కానీ అంతకంటే ముందే నాకు వీణ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే శ్రీవాణి గారు తను వేసుకునే కట్టు బొట్టు, తను వాయించే వీణ, ఇవన్నీ చాలా మధురంగా ఉంటాయి. నాకైతే పర్సనల్ గా శ్రీవాణి గారు అంటే చాలా ఇష్టం. సో తను కూడా ఒకలాంటి ఎమోషనల్ గా చెప్పినట్టయితే నాకు అనిపించింది. అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అన్నది పోలీసులే నిర్ధారిస్తారు. బట్ అప్పటి వరకు నాకైతే శ్రీవాణి గారు చెప్పిన మాటలతోనైతే బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో అంతలాంటి కాంట్రవర్సీ విషయాలు అయితే ఏం డిస్కస్ చేసినట్టు మనకు తెలీదు. సో అందుకోసమని నాకైతే బాధ అనిపిస్తుందండి. మెయిన్గా ఏంటంటే ఒక 6 years బ్యాకే ఎప్పుడైతే బాబు గోగినా గారు డిబేట్లో మహా టీవీలో డిబేట్లో ఎప్పుడైతే పాల్గొన్నారో అప్పుడే వేణుస్వామి యొక్క ఇమేజ్ చాలా డ్యామేజ్ అయిందండి. ఎందుకంటే అప్పుడు కొన్ని డైలాగులు, నాకు అసలు జాతకమే రాదు, నేను జ్యోతిషిని కాదు అని చెప్పి ఇట్లా ఒక డైలాగ్ ఏదైతే చెప్పారో చాలా వైరల్ అయిందనమాట అప్పుడు. సో అప్పటి నుంచి కూడా వేణుస్వామి యొక్క పేరు రోజుకి తగ్గుతూ వస్తుంది. మేబీ తన బిజినెస్ డౌన్ అవ్వవచ్చు, లేకపోతే ఇంకా రకరకాల కారణాలు కావచ్చు. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరగా, వైఎస్ఆర్సీపీకి చాలా దగ్గరగా
ఉంటాడు అనేటువంటి పేరు కూడా వేణుస్వామికి యాక్చువల్లీ పడింది ఇప్పుడు మీడియా పరంగా చూసినట్లయితే. సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయారో అప్పటి నుంచి కూడా తనకి ఒక మానసిక వేదన, మరి ఏదో ఒక టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ ఒకవేళ నిజంగా మూర్తి గారు 5 కోట్లు డిమాండ్ చేశారు అని మాత్రం నిజమైతే కనుక తను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కేసు పెట్టాలి, దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్ని, ఎవిడెన్సెస్ అన్నీ కూడా పోలీస్కి సబ్మిట్ చేయాలి నెంబర్ 1. కానీ అవన్నీ సబ్మిట్ చేశారో లేదో మనకు తెలియదు. కానీ వీడియో మాత్రం ఒక రిలీజ్ చేశారు, కానీ ఆ వీడియోలో మాత్రం చాలా ఫ్లాస్ ఉన్నాయనేటువంటి విషయం అయితే నాకు అర్థమవుతా ఉంది. TV5 మూర్తి గారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి 100%. ఇక్కడికి తప్పు ఎవరు చేశారంటే వాళ్ళ పైన యాక్షన్. ఇప్పుడు మూర్తి గారైనా సరే, వేణుస్వామి గౌరవనీయులైన వేణుస్వామి గారైనా సరే, ఎవరైనా సరే తప్పు చేశారు అంటే తప్పకుండా వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. అలా మూర్తి గారైనా ఇక్కడ మూర్తి గారు డిమాండ్ చేశారా లేదా అనేటువంటిది కూడా క్వశ్చన్ కాదు. సో మూర్తి గారు ఏం చేశారు, వేణుస్వామి గారు ఏం చేశారు అనేటువంటిది మెయిన్గా మనము లా ప్రకారం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలవాల్సినటువంటి విషయం. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే వీడియోస్ రిలీజ్ చేయడంలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయంటే అన్నటువంటి విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే అతను డైరెక్ట్ గా ఛాలెంజ్ చేస్తున్నాడు, నిజంగా నేను మిమ్మల్ని మనీ అడిగినట్టు మీరు ప్రూఫ్ చేస్తే నేను దేనికైనా రెడీ అన్నట్టు చెప్తున్నారు. నిజమేనా? ఇంకా అంతేకాకుండా నేను తప్పు చేస్తే నన్ను చెప్పులతో కొట్టి చంపేయండి, కానీ ఇక్కడ వేణుస్వామిని తప్పు చేస్తే పాపం వదిలేసేయండి, క్షమించండి అని అంటున్నారు మన TV5 మూర్తి గారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఫోటో చూడండి. ఇప్పుడు మన మూర్తి గారు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఈ వీడియో రిలీజ్ చేశారప్పుడు వెంటనే మూర్తి గారు ఫస్ట్ ఏం చేశారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అలా కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లా నా పైన ఆరోపణలు వస్తున్నాయండి, 5 కోట్ల డిమాండ్ నేను చేశానంట నేను నా టీము. సో వెంటనే మీరు దీనిపైన చర్య తీసుకోండి అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వెస్ట్ లెటర్ పెట్టాడు అనమాట జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో. అక్కడ నుంచి మళ్ళీ సైబర్ క్రైమ్. సో ఫస్ట్ చేయాల్సినటువంటి పనులు అవి చేసి తర్వాత వచ్చి డిబేట్లో కూర్చున్నాడు మూర్తి గారు. అది ఆ వేణుస్వామి కూడా చేయాలి. అట్లా ఎప్పుడైతే 5 కోట్లు డిమాండ్ చేశారు అంటే చాలా తీవ్రమైనటువంటి నేరం అది. సో వెంటనే దానిపైన ఇటు పోలీస్ స్టేషన్లో కానీ అటు కోర్టులో కానీ అప్రోచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎంతవరకు అప్రోచ్ అయ్యారో దానికి సంబంధించినటువంటి వీడియో కూడా వేణుస్వామి రిలీజ్ చేస్తే బాగుంటుంది ఒకవేళ చేస్తే. ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్ కూడా ఒకటి ఏంటి అంటే, చెప్పండి సార్. ఈ వేణుస్వామి గారు ఎవరైతే ఉన్నారో ఆస్ట్రాలజర్, సో ఇతను కూడా ప్రముఖ సెలబ్రిటీస్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్స్ గురించి కానీ మాట్లాడకుండా ఉంటే మేబీ ఈ రోజు ఇంత కాంట్రవర్సీకి గురయ్యేవారు కాదు అని నా ఒపీనియన్. అండ్ ఇప్పుడు ఎవరైనా సరే వచ్చి జాతకం అడిగితేనే చెప్పాలి, అది పద్ధతి, అది సంస్కారం. ఎవరో తెలీదు, ఎందుకో తెలీదు, ఏం అడిగినా అడగకపోయినా. అండ్ కొన్ని వీడియోస్లలో అయితే ప్రభాస్ది ఒక రోజు ఒక రాశి అంటారు, ఇంకో రోజు ఇంకో రాశి అంటారు. సో ఎందుకు అసలు ఇవ్వండి ఎందుకు? మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజర్గా తను ఒక్కొక్కరి జాతకం విశ్లేషించడము అనేటువంటిది ఓకే, ఇట్స్ ఓకే. కానీ అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎప్పుడైతే వేణుస్వామికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి ఫోటో బయటకు వచ్చిందో దాన్ని ముఖ్యంగా TV5 మూర్తి గారు దాన్ని బయటపెట్టి డిబేట్ పెట్టారో అప్పటి నుంచి వాళ్ళ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఎప్పుడెప్పుడైతే వేణుస్వామి గారు బయటికి వచ్చి ఈ స్పెషల్ జాతకాలు చెప్పడం, సెలబ్రిటీకి సంబంధించిన విషయాలు బయటకు వచ్చినాయో అప్పుడు మూర్తి గారు దాన్ని ఫస్ట్ ప్రియారిటీగా టేకప్ చేసి డిబేట్స్ పెట్టడం అనే దానిపైన వాళ్ళిద్దరి మధ్య క్లాషెస్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. TV5 మూర్తి గారు మనం ఒక 10 days బ్యాక్ 15 days బ్యాక్ చూసుకున్నట్టయితే వేణుస్వామి గారు చేసిన ప్రతి ఒక్కదాన్ని బయటకు తీసుకోవడానికి ట్రై చేశారు. అండ్ దాంట్లో సక్సెస్ అయ్యారు కూడా అని చెప్పొచ్చు. మేబీ అందుకే కావచ్చు వేణుస్వామి గారు మళ్ళీ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మన TV5 మూర్తి గారు ఏదైతే రిలీజ్ చేశారంటే వేణుస్వామి గారు చేసిన పూజలు, వేణుస్వామి గారు తీసుకునే కన్సల్టేషన్ ఫీజే 10,000. వేణుస్వామి గారు ఏమైనా పూజలు చేస్తే ఎవ్వరు జాతకాన్ని చెప్పించుకోవడానికి వచ్చినా గానీ వాళ్ళకి ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది అని చెప్పి ముందుగా లక్షల్లోపు తీసుకుంటారు. రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు వేణుస్వామిని గురువుగా భావించడం, తర్వాత ఆస్ట్రాలజర్ గా సర్వీసెస్ తీసుకోవడం అవన్నీ కూడా జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అతను చెప్పే మాటలు అంటే ఎవరైనా అంటే మనమే అరే ఒకసారి చూపించుకుంటే బాగుంటుందేమో, అతనికి అన్ని తెలుసా, అతను చెప్పినవన్నీ నిజమే అవుతున్నాయి అంటే 1-2 చూసి. ముందుగా ఆస్ట్రాలజర్ ఎవరైనా ఫస్ట్ ఒక మనిషికి కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, హ్యాపీ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. సో నీకు ఇప్పుడు కష్టం జరుగుతుంది, ఇప్పుడు సుఖం జరుగుతుంది ఇట్లా చెప్పే ఆ సందర్భంలో
ఆబ్వియస్లీ మనిషికి జరిగేది కష్టము సుఖమే కదా, అదే కదా వే ఆఫ్ లైఫ్. సో అది కష్టం వచ్చినప్పుడు ఇది నేనే చెప్పా కదా, ఇది సుఖం వచ్చినప్పుడు ఇది కూడా నేనే చెప్పా కదా అని, అంటే 1-2 రాయలర్లా తగలడం వల్ల నేను కూడా చాలా టైమ్స్ అనుకున్నా వేణుస్వామి దగ్గర చూపించుకోవాలి ఆస్ట్రాలజీ అని. సో ఇదండి. సో మీరే కాదండి, మెయిన్ గా లక్షలాది మంది కూడా అంటే ఇంత వైరల్ అయినటువంటి ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ గా ప్రముఖ ఆస్ట్రాలజర్స్ ఎవరు అని చెప్పి మనం యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే వచ్చేటువంటి ఫస్ట్ ఒక 5-6 మెంబర్స్లలో వేణుస్వామి ఖచ్చితంగా ఉంటారు. అంటే అంత పాపులారిటీ సంపాదించారు తను. సో తన ఆస్ట్రాలజీ ఎంత జెన్యున్ గా చెప్తారు ఏంటి అనే దానికంటే కూడా వేణుస్వామి గారు మెయిన్ గా పాపులర్ ఎప్పుడయ్యారు అంటే ఎప్పుడైతే సెలబ్రిటీస్ యొక్క జాతకాలు చెప్పడము, తర్వాత కొన్ని కాంట్రవర్సీ అవ్వడం అనేటువంటివి చాలా పాపులారిటీని తెచ్చాయి. ఎట్ ద సేమ్ టైం దానికి చాలా వరకు కూడా పేరు ప్రఖ్యాతులు కూడా తగ్గించాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఫోటో కానీ మిగతా ఎవిడెన్సెస్ కానీ బయట, అంటే మెయిన్గా మూర్తి గారి వల్ల వేణుస్వామి యొక్క పేరు తగ్గింది అనేటువంటి ఉద్దేశం వేణుస్వామికి కలిగిందని నేను అనుకుంటా ఉన్నాను. సో ఇప్పుడు వేణుస్వామికి మన TV5 మూర్తి గారికి జరిగే కాంట్రవర్సీలలో అసలు ఎవరిది నిజం, ఎవరిది ఎంతవరకు నిజాయితీగా ఉన్నారు, ఎవరు ఎంతవరకు నిజాయితీగా వ్యవహరించారు, అండ్ ఇవన్నీ కూడా మన TV5 మూర్తి గారు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, సైబర్ క్రైమ్ కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు విచారించి నిజమేదో అబద్ధమేదో చెప్పేంతలోపు ఈ ఎలాంటి ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయకండి. సో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేటువంటిది తప్పకుండా ఇన్వెస్టిగేషన్ లో బయటపడాలి. ఎందుకంటే మెయిన్గా ఇక్కడ ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది కాదు, మెయిన్గా ఈ డిబేట్ అనేటువంటిది ఏమవుతుందంటే ఆస్ట్రాలజీని బిలీవ్ చేసే వాళ్ళకి బిలీవ్ తగ్గిపోతుంది. దాంతోపాటు ఎవరైతే జర్నలిజంలో, అంటే ఇప్పుడు మూర్తి గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా చాలా చక్కటి పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ అన్న డౌటే లేదు. సో తన పైన కూడా నిందలు వస్తూ ఉంటాయి. అంటే తనకి ఫ్యాన్స్ ఉంటారు, వేణుస్వామి గారికి కూడా ఫ్యాన్స్ ఉంటారు. సో ఎవరికైనా సరే ఇది నిజం అనేటువంటిది మనకి బయటపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో అప్పటి వరకు కూడా మనము వీళ్ళు నిజమా వాళ్ళు నిజమా అనేటువంటి కంక్లూజన్కి వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. సో తప్పకుండా దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరగాలి, ప్రాపర్గా అన్ని విషయాలు నిజంగా బయటికి రావాలి, నిజమైనటువంటి నిజాలు బయటికి రావాలి.